నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు కుకట్పల్లి ఐడియల్ చెరువు వద్ద శ్రీ సంస్థలో 3K వాక్ నగరంలో కాలుష్యం ఉద్యోగ ఒత్తిడి అధిగమించడానికి వ్యాయామం చేయడం ఆరోగ్యకరం అందమైన అమ్మాయిలతో కస్టమర్లకు తాగించే పబ్ నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు మెట్పల్లిలో గ్రామాల జట్ల మధ్య వాలీబాల్ పోటీలు ఈ టోర్నమెంటులో యువతకు అవగాహన కేసీఆర్ ప్రభుత్వంలో మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మహానగరంలో మొట్టమొదటి మహిళా పార్కు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కుకట్పల్లి ఐడియల్ చెరువు వద్ద నేటి శ్రీ సంస్థ ఆధ్వర్యంలో 3K వాక్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మహిళలకు మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో వ్యాయామం చేసుకోవడానికి అనుకూలంగా పార్కులకు పెద్దపీట వేశారని అందులో భాగంగానే మొట్టమొదటి మహిళా పార్కును ఏర్పాటు చేశారని తెలిపారు. నగరంలో కాలుష్యం ఉద్యోగ ఒత్తిడిని అధిగమించడానికి వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఉపయోగకరమని మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నేటి శ్రీ సంస్థ వారికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కృతజ్ఞతలు చెప్పారు. Good morning. Thank you. మీరు పోయింది కూడా టెన్షన్ ఇదే చెప్పుకుంటే మీకు పర్మిషన్ అవసరం లేదు. ఎందుకంటే ఓన్లీ వాకింగ్ కూడా పెట్టింది మనం చేసుకోండి ఏం కాదు చెప్పాను ఇన్స్పెక్టర్ చూడండి. ఓకే ఓకే వాకింగ్ అనేది పెట్టారు వీళ్ళు. ఇది నిజంగా హైదరాబాద్ నగరానికి అవసరం. ఎందుకంటే పొల్యూషన్ ఉండడము, మనం ఏవి ట్రాఫిక్ వల్ల పొల్యూషన్ రావడం, ఆరోగ్యం ఖరాబ్ అవ్వడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగరంలో జనాభా 1,50,00,000 మంది జనాభా ఉన్నప్పటికీ వాక్ చేసేదానికి అవకాశాలు తక్కువ ఉన్నప్పటికీ గతంలో మేము ఉన్నప్పుడు కేటీ రామారావు గారి నాయకత్వంలో ఇటువంటి లేక్స్ కానీ పార్క్స్ కానీ ఒక కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో సుమారు 100 వరకు ఇప్పటివరకు మన పార్కులు, వాకింగ్ టాక్స్, ఓపెన్ జిమ్స్, ఈ రకమైన మహిళా పార్క్స్ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా మహిళా పార్క్ లేదు. ఒక కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో మహిళా పార్కులు 2 చేశాం. ఇది కూడా మనం 19 కోట్లు పెట్టేసి ఇటువంటి పార్కు వాకింగ్ చేయాలి ఎట్టిపల్లి. ఎందుకంటే వాకింగ్ వల్ల ఇంతకుముందు విజయశ్రీ రెడ్డి గారు చెప్పినట్టు వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో హానికరం కాకుండా మంచిగా ఉంటుంది. దానివల్ల ప్రజలకు కూడా చైతన్యవంతం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు వాళ్ళు పెట్టడం అనేది వాళ్ళకి నిజంగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని కూడా చుట్టుముడు వాకింగ్ టాక్ చేస్తూ ఉన్నాం. ఇంకొక 15 crores 19 crores శాంక్షన్ చేసాం. చుట్టుముడు వాకింగ్ టాక్ మేము నేటిస్ట్రీ కమ్యూనిటీ నుంచి ఇవాళ ఇక్కడ 3K వాక్ అనేది కండక్ట్ చేశాము. అండ్ సార్ సహకారంతో ఇవాళ సక్సెస్ఫుల్గా అయితే మేము వాక్ కండక్ట్ చేస్తున్నాము. సో నేను దేవిరెడ్డి, నేను హెల్త్ అండ్ న్యూట్రిషన్ కోచ్ని. సో మేము ఎటువంటి సప్లిమెంట్స్, పౌడర్స్ ఎటువంటివి సజెస్ట్ చెయ్యము. మనం ఇంట్లో తినే
హెల్దీ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాంతోనే నేను కస్టమైజ్డ్ ప్లాన్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఇవాళ ఇక్కడ వాక్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అందరూ కొంచెం హెల్దీ ఫుడ్ గురించి అయితే తెలుసుకుంటున్నారు, కానీ ఇంకా ఫిజికల్ యాక్టివిటీ గురించి ఇంకా అందరికీ అవగాహన రావట్లేదు. వచ్చినా కూడా చాలా ఎక్స్క్యూజెస్ వల్ల ఫాలో అవ్వలేకపోతున్నారు. సో మనం అట్లీస్ట్ వాక్ అయినా చేస్తే మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనేది మా కమ్యూనిటీ ద్వారా మేము అందరికీ కూడా తెలియపరచడానికి వాళ్ళు ఇక్కడ వాక్ అనేది కండక్ట్ చేశాము. అండ్ మా గర్ల్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు అండ్ సార్ మెయిన్లీ ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. హెల్దీ ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలా, ఎందుకంటే చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ని అందరూ లీడ్ చేస్తున్నారు. మెట్పల్లి పట్టణంలోని మినీ స్టేడియంలో అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా సబ్ డివిజన్ పరిధిలోని 10 గ్రామాల నుండి వాలీబాల్ జట్ల మధ్య పోటీ నిర్వహించారు. డిఎస్పీ ఉమామహేశ్వరరావు, సిఐ నిరంజన్ రెడ్డి క్రీడాకారుల పరిచయ కార్యక్రమం పోటీలో పాల్గొన్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పీ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఈ టోర్నమెంటులో యువత చెడు మార్గాల్లో డ్రగ్స్, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో యువత ఎక్కువ శాతం మోసానికి గురి అవుతున్నారని, వారికి అవగాహన కలిగించడానికి, యువతను సన్మార్గంలో నడిపించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ చిరంజీవి, సీనియర్ క్రీడాకారులు అమీర్ అలీ, వాలీబాల్ క్రీడాకారులు రాజేష్, వివిధ గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు. अंदर इडूरी ओके सर రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండలం నామాపూర్ చిక్కోడు చిప్పలపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కీమ్ల నాయక్తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. వరి కొనుగోళ్లు, లోడింగ్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని, ఎప్పటికప్పుడు ఆలస్యం జరగకుండా ట్యాబ్ ఎంట్రీలు జరగాలని తెలిపారు. రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసమే సెంటర్లను స్వయంగా తనిఖీ చేసి వెంటనే పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్, అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్, సెంటర్ నిర్వాహకులు, అధికారులు, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ రాజేందర్, బ్యాంక్ సీఈఓ, సిబ్బంది, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
అన్న నువ్వు కొబ్బరికాయల తర్వాత పెట్టుకుంటే అన్న కొట్టని కానీ ఇట్రా 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 అన్న లేతారు కొట్టుకుంటా ఇట్రా. డైరెక్టర్ సపోర్ట్ కొట్టుకో కొట్టే మళ్ళా ఓకే రైట్ దగ్గరగానే ఉంది. అన్నా ఎటు చూడండి సరే ఓకే ఇక్కడే అండి కొంచెం ఈరోజు చిప్పలపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇందులో ట్యాక్స్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, గ్రామస్తులందరికీ నా యొక్క నమస్కారాలు. మన ప్రభుత్వం దళారుల మధ్య వీళ్ళు ఏంటంటే రైతులు ఎవరికి దళారులకు మోసపోకుండా వాళ్ళకి తక్కువ ధరకు అమ్ముకోకుండా ఉండడానికి అని చెప్పేసి ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వరి ధాన్యానికి మద్దతు ధర ఏదైతే ఉందో దొడ్డోడ్లకు 2310 రూపాయలు 2320 రూపాయలు పెట్టింది. ఆ రైతులందరూ ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వడ్లను తీసుకొచ్చి ఇక్కడే అమ్ముకోవాలని చెప్పేసి కోరుకుంటాను. మధ్య దళారులను వాళ్ళను చూసి ఒక 100 రూపాయలు 200 రూపాయలు తక్కువకు అట్లా అమ్ముకొని మోసపోవద్దని చెప్పేసి కోరుకుంటున్నా. అదేవిధంగా ఈసారి గవర్నమెంట్ సన్న వడ్లు కూడా కొంటుంది కాబట్టి సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. సన్న వడ్లు కూడా మీరు మధ్య దళారులకు అమ్ముకొని మోసపోవద్దు. రైతులందరూ ఆరుగాలం కష్టపడి మీరు పండించుకున్న పంటకు మద్దతు ధర తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఆ సన్న వడ్లకు 500 రూపాయలు అంటే 2320 రూపాయలు మామూలు అయితే దానికి 500 అంటే 2820 రూపాయలు చెల్లిస్తుంది. కాబట్టి రైతులందరూ ప్రభుత్వ ధాన్యం కేంద్రం దగ్గరికి తీసుకొచ్చి అమ్ముకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. అదేవిధంగా కొంచెం రైతులందరూ కోరేది ఏంటంటే కొంచెం వరి ధాన్యాన్ని కొంచెం క్లీన్గా చేయండి. అంత పొట్టు తాలు లేకుండా మీరు ఎట్లాంటి తరుగు లేకుండా మనం ఇవ్వాలంటే కొంచెం క్లీన్ చేసుకోవాలి. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎఫ్ఏక్యూ నామ్ ప్రకారం ఇవ్వాలంటే కొంచెం దయచేసి మీరు క్లీన్ చేసుకుంటే మనం ఎవరికి అరకిలో కానీ ఎక్కువ కిలో కానీ అట్లా జోకడానికి అవకాశం ఉండదు. దయచేసి క్లీన్ చేసి పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నా. అదేవిధంగా సెంటర్ నిర్వాహకులకు రైతులందరికీ వచ్చే వాళ్ళకు కొంచెం నీడ ఈ చెట్టు ఉంది, చెట్టుతో పాటు ఇంకేమైనా ఉంటే టెంట్ కానీ లేకపోతే చిన్న పందిరిలాగా కానీ వేసుకోవడము వాళ్ళకి వచ్చే రైతులకు అందరికీ మంచినీడు సౌకర్యం అట్లాంటివి కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలము అందనాలపాడు గ్రామంలో పిడుగు పడింది. గ్రామానికి చెందిన పోతురాజు వెంకమ్మ తమ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తూ ఉండగా పిడుగుపడి మహిళ మృతి చెందింది. ఆమె మృతితో తమ బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రోటిగూడ గ్రామానికి వెళ్లే దారిలో ఒక నాగుపామును చూసిన ముంగీస దాని దగ్గరకు వచ్చింది. నాగుపాము పడగ విప్పి బుసలు కొడుతూ సుమారు అరగంట పాటు నాగుపాము ముంగీస మధ్య ఘర్షణ జరిగింది అని అక్కడి ప్రజలు తెలిపారు. అనంతరం ముంగీస నాగుపాముని నోట కరుచుకొని చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. ఈ దృశ్యాన్ని సెల్ ఫోన్లో స్థానికులు దించారు. మా పొలం అనేది మనదే, అది మనదే. ఏ లొల్లి ట్రాక్టర్ పని చేయను. పెద్ద నాంబం అది, చాలా పెద్ద నాంబం అది. అది నాంబం పారిపోదు, దాని లక్షణం అది. ఆవు అది పారిపోదు. అరే మా పొలం అనేది మనదే, అది మనదే. ఏ లొల్లి ట్రాక్టర్ పని చేయను. పెద్ద నాంబం అది, చాలా పెద్ద నాంబం అది. అది నాంబం పారిపోదు, దాని లక్షణం అది. ఆవు అది పారిపోదు. అరే బంజారా హిల్స్ లోని టీఓఎస్ పబ్పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అందమైన అమ్మాయిలతో కస్టమర్లకు తాగించి 42 మంది మహిళలతో సహా 140 మందిని అదుపులోకి తీసుకున్నారు. అశ్లీల నృత్య ప్రదర్శనలతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించారు. పబ్ నిర్వాహకులు, క్యాషియర్, డీజే ఆపరేటర్లను అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి విచారణ కోసం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై బంజారా హిల్స్ పోలీసులు పబ్పై కేసు నమోదు చేశారు. మీడియా వాళ్ళ నన్ను చెప్పి క్లియర్ గా పెట్టాలి కదా కొంచెం ప్లీజ్. అమ్మా ఫాస్ట్ ఎక్కండి. అందరూ ఒకటేసారి వచ్చారు. కొంచెం మీరు ఎంత వాళ్ళు ఎంత కదా కొంచెం ఇంకా జరగండి మీరు అందరూ. కొంచెం మీడియా బ్రదర్స్ మెల్లగా 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 हमारे इनके जरगो हमारे कुछ इनके जरगो हमारे
ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుకట్పల్లి ఐడియల్ చెరువు వద్ద శ్రీ సంస్థలో 3K వాక్. నగరంలో కాలుష్యం ఉద్యోగ ఒత్తిడి అధిగమించడానికి వ్యాయామం చేయడం ఆరోగ్యకరం. అందమైన అమ్మాయిలతో కస్టమర్లకు తాగించే పబ్ నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు. మెట్పల్లిలో గ్రామాల జట్ల మధ్య వాలీబాల్ పోటీలు. ఈ టోర్నమెంటులో యువతకు అవగాహన. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.